మహా న్యూస్ మీద జరిగినటువంటి దాడిని ఒక సాటి జర్నలిస్ట్గా నేను కూడా ఖండిస్తున్నా. 100% ఖండించాల్సిందే కూడా. ఒక మీడియా సంస్థ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. కానీ ఆ ఛానల్ ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసింది, ఏ రకంగా వార్తలు రాసింది ఒకసారి మనం చూడాలి. నాకు తెలిసి ఎంత లత్కోర్ యూట్యూబ్ ఛానల్ కూడా మహా న్యూస్ లెక్క వార్తలు రాయదు, మహా న్యూస్ వంశీ లెక్క చెప్పదు. నాకు తెలిసి వంశీ జర్నలిస్ట్గా ఆడనుకుంటా. మేబీ గతంలో ఏదన్నా చెప్పుకోలేని పని ఉంటుంది చూసావా, చిల్లర పనులు, అట్లాంటి పనులు ఏమైనా చేసి ఉన్నాడు కావచ్చు. అలాంటి మాటలు, అలాంటి థంబ్నెయిల్స్, అలాంటి వ్యవహారమే నడిచింది. ఒక మీడియా సంస్థ మీద దాడి జరగడం తప్పే అయినప్పటికీ కానీ ఆ మీడియా సంస్థ తన పని తాను చేయకుండా ఒక చిల్లర వ్యవహారం లెక్క నడుపుతా ఉంటే 100% దానికి నిరసన వ్యక్తం చేయడంలో తప్పులేదు. అయినా కూడా మహా న్యూస్ మీద జరిగింది దాడి కాదు, మహా న్యూస్ మీద జరిగింది నిరసన మాత్రమే. తెలంగాణ వాదులు, తెలంగాణ రక్తం మరుగుతున్నటువంటి యువకులు చేసినటువంటి నిరసన మాత్రమే. తెలంగాణ ఇంకా దాడి చేయడం మొదలు పెడితే, తెలంగాణ ఇంకా తిరగబడడం మొదలు పెడితే, తెలంగాణ ఇంకా ఫిరోజెస్గా ఒకసారి 1969 మూమెంట్ని కనుక ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే బిడ్డ, ఏ కులగజ్జి మీడియా తెలంగాణలో ఉండదు, గుర్తుపెట్టుకోండి.